దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యోవేలు పుస్తకం 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విచ్చుచు దుఃఖించుచు మన పూర్వకంగా తిరిగినందుకు రండి. చూడండి, క్రీస్తును కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క వాక్యానికి, ఆయన మాటకి లోబడకుండా, విధేయత చూపించకుండా మరి తమ ఆలోచన ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి లోకనాథులు, దురాత్మ సమూహాలు, ప్రధాన అధికారులు మీ జీవితాల్లోనికి ప్రవేశించి మీ కుటుంబాల్లోనికి చొచ్చుకొని వచ్చి ఎంతగానో మిమ్మల్ని నాశనం చేసేవిగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే మీరు వాక్యానికి అనే మాటకి లోబడకుండా ఉంటున్నారో అప్పుడు మీరు అపవాదికి చోటు ఇచ్చినట్టే. అపవాది మీ ఇంటి మీదకి, మీ మీదకి దాడి చేసినప్పుడు మీ యొక్క జీవితంలో ఉన్న సంతోషాన్ని అపవాది దొంగిలిస్తాడు. నెమ్మది తీసివేసి ఎంతగానో మీకు కలవరాన్ని, బాధను, దుఃఖాన్ని కలిగి చేస్తాడు. అంతేకాదు మీకున్న ఘనతను, ఆ యొక్క గౌరవాన్ని తొలగించి వాడు ఎంతగానో మిమ్మల్ని అవమానానికి గురి చేసేవాడుగా ఉంటాడు. కనుక అపవాది యొక్క శక్తులను ఓడించి మరలా రెట్టింపు ఘనతను, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి అంటే ప్రభు చెప్తున్నారు కదా, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు తిరిగి మనపూర్వకంగా నా ఎద్దుకు రండి, మరలా నా వైపు తిరిగి ప్రార్థన చేయండి, నా కట్టడలను గైకొనండి, నా యొక్క వాక్యాన్ని గైకొనండి, నా మార్గములను గొప్పగా మీరు అనుసరించండి. అప్పుడు నేను కరుణావాసల సంపూర్ణుడైన దేవుడును కనుక మిమ్మల్ని కరుణించి ఆ యొక్క అపవాది ఉరుల నుంచి ఎంతో గొప్పగా విడిపిస్తానని ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. ఇంతగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పటికీ ఇంకనూ కూడా మీ యొక్క మొండి ఆలోచన ప్రకారము మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో మీ యొక్క జీవితాలు పతనానికి దారితీసి మరి అధోగతిలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు మీకు మీరే కలుగ చేసుకుంటూ ఉన్నారేమో. కనుక మరి మన క్రైస్తవ లోకములో ప్రార్థన అనేది దేవుడు మనకి గొప్ప ఆయుధముగా ఇచ్చారు. దానికంటే ఇంకా మరి ఎంతో గొప్పగా పవర్ఫుల్ కలిగినటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థన మనం ఎప్పుడైతే చేసేవారు ఉంటామో అప్పుడు సాతాను శక్తులు విలవిలలాడుతూ వెళ్ళిపోతే అనేక బంధకములు తెగిపోయి నెమ్మది కలిగి మనము ఎంతో గొప్పగా దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాం. కనుక మీరు ఉపవాసం ఉండి పాడైపోయిన మీ జీవితం కొరకు, మీ కుటుంబం కొరకు దేవుణ్ణి వేడుకొనండి. తప్పకుండా దేవుడు మరలా మీ కుటుంబాన్ని ఎంతో గొప్పగా, మంచిగా, నూతనంగా పునరుద్ధరిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. నెమ్మది, శాంతి, సమాధానం వారి జీవితంలో దయచేయండి. వారి యొక్క గృహముల చుట్టూ మీరు ఉండండి. వారి సమస్త విషయాలు మీరు ఉండండి. మాటకి విధేయత చూపించే మనస్సు, బుద్ధిని వారికి దయచేయండి. నీకు లోబడలేని ఆ యొక్క మనస్సు, స్వభావాన్ని వారిలో పెరిగివే నా తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబాల్లో ఐక్యతను, ప్రేమను కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయ్యా ముఖ్యంగా ఈ నెలంతా కూడా మరి పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయన. ఆ ఎగ్జామ్స్లో వారి యొక్క ఆరోగ్య విషయంలో, రాకపోకలలో తండ్రి వారి సమస్తంలో మీరు ఉండండి. ప్రతి ఒక్క బిడ్డనికి ప్రభా నీ కాపుదల మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభా ఇదిగో పరిశుద్ధ ఆత్మదేవ నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. మేము పోరాడేది శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో అన్నవుతండి. మరి ఉపవాస ప్రార్థన ద్వారా దురాత్మ సమూహాలు మేము ఎదిరించగలుగుతామని మీరు సెలవిచ్చున్నారు కనుక మరి అయ్యా కనీసం వారంలో ఒక్కసారైనా, 2 సార్లైనా ప్రభు నీ ప్రజలు ఉన్నవారు ఉపవాసంతో ఉండి వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, అయ్యా యొక్క లోకము కొరకు, దేశము కొరకు, రాష్ట్రాల కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థించేవారు ఉండుటకు సహాయం చేయమని, దీవించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.